తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. గురువారం రాత్రి అలిపిరి నడక మార్గంలోని ముగ్గుబావి సమీపంలో చిరుత సంచారాన్ని గుర్తించారు. వెంటనే అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పెద్దగా శబ్దాలు చేయడంతో చిరుత వెంటనే అడవిలోకి వెళ్లిపోయింది. చిరుత సంచారంతో భక్తుల కోసం భద్రతా ఏర్పాట్లు చేపట్టింది టీటీడీ. ప్రస్తుతం తిరుమల 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భక్తులను గుంపులుగా అనుమతిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ వైశాలి. అయితే తిరుమల అలిపిరి నడక మార్గంలో మాత్రం నిన్న సాయంత్రం చిరుత కలకలం అయితే అక్కడ సంచారం అయితే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. 7వ మలుపు వద్ద నడకదారి భక్తులకు చిరుత కనిపించింది. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు చిరుత ఆనవాళ్లను గుర్తించారు. అయితే మరోవైపు చిరుత కదలికల పట్ల భక్తులు టిటిడి వారు భక్తులను మాత్రం అది అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. అయితే చీకటి సమయంలో ఒంటరిగా తిరగొద్దని చెప్పి భక్తులకు సూచించారు. ఎటు వెళ్లినా కూడా గుంపులుగా వెళ్లాలన్నారు. అయితే త్వరలో చిరుతను పట్టుకొని ఇటువంటి ఇబ్బందులు ఆందోళన లేకుండా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా భక్తులు కూడా అధికారులను వేడుకున్నటువంటి పరిస్థితి. అయితే తిరుమలలో మరోసారి చిరుత సంచారం మాత్రం కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే అలిపిరి మార్గంలో ఉన్నటువంటి ముగ్గుబావి సమీపంలో ఈ చిరుత సంచారాన్ని భక్తులు గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలో పెద్దగా శబ్దాలు చేయడంతో చిరుత వెంటనే అడవిలోకి వెళ్లిపోయింది. చిరుత సంచారంతో భక్తుల కోసం భద్రతా ఏర్పాట్లు టీటీడీ అధికారులు అటవీ శాఖ అధికారులు కూడా చేశారు. అయితే నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో తర్వాత 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు కూడా భక్తులను గుంపులుగా అనుమతిస్తూ వచ్చారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు వారికి సూచించినటువంటి పరిస్థితి ఉంది. అయితే తరచు ఏదైతే చిరుత కలకలం తిరుమల మెట్ల మార్గంలో కావచ్చు, తిరుమల ఏదైతే ఘాట్ రోడ్లు కావచ్చు, అక్కడ ప్రత్యక్షంతో భక్తులందరూ కూడా ఆందోళనకు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి దీనిపై శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలి తిరుమల అధికారులు అని చెప్పి కూడా భక్తులు కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం చిరుతలు దాడి చేసి ఎంతో మందిని గాయపరిచిన సంఘటనలు. సో ఆ నేపథ్యంలో ఈ ఒక చిరుత వచ్చినప్పుడు ఎక్కువ భక్తులు శబ్దాలు చేయడంతో వెళ్లిపోతోంది. ఒకవేళ ఎక్కువ చిరుతలు సమయంలో వచ్చిన సందర్భంలో భక్తులు భయాందోళన గురి అయ్యే అవకాశం ఉంది. అలాగే ఏదైతే చిరుతల బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులందరూ కూడా శాశ్వత పరిష్కారం దిశగా ఏదైనా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా టీటీడీ అధికారులను అయితే భక్తులు అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దీనిపై టీటీడీ ఎటువంటి ప్రకటన చేస్తుంది, చిరుతల సంచారాన్ని ఎలా కట్టడి చేస్తుంది అన్నది కూడా మనము చూడాల్సి ఉంటుంది వైశాలి. అయితే అక్కడ డీర్స్ ఎక్కువగా జనసమూహంలో యథేచ్ఛగా తిరగడం వల్ల కూడా ఇలా చిరుతలు జనాల మధ్యకి రావడానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఏదైతే జనాల మధ్య అసలు ఈ జనాలు తిరిగేటువంటి మార్గంలోకి చిరుతలు ఎలా వస్తున్నాయి, ఆ వచ్చే మార్గాలను ఎందుకు అటవీ శాఖ అధికారులు కావచ్చు, అటు టీటీడీ అధికారులు కావచ్చు మూసివేసే ప్రయత్నం ఎందుకు చేయట్లేదని చెప్పి కూడా భక్తులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఇలా భక్తులు సంచరిస్తున్నటువంటి ప్రదేశంలోకి చిరుతలు ఇంత స్వేచ్ఛగా ఎలా వస్తున్నాయని చెప్పి కూడా వారు ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై అటవీ శాఖ అధికారులు కావచ్చు, టీటీడీ అధికారులు కావచ్చు ఎలా స్పందిస్తారు, అలాగే ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే గతంలో 4-5 చిరుతలు ఒకేసారి కనిపించినటువంటి నేపథ్యం అలాగే దృశ్యాలు మనం చూసాం. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటికే అధికారులు వాటిపై చర్యలు తీసుకోవడం, అలాగే వాటిపై ఒక శాశ్వత ప్రణాళిక కావచ్చు, శాశ్వత పరిష్కారం చూపకపోవడము పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తుతున్నారు భక్తులు. మరి ఈ చిరుతలు ఎందుకు అడవిలో నుంచి జనారణ్యంలోకి ఎందుకు వస్తున్నాయన్నది కూడా మరోవైపు ఒక ప్రశ్నగా మిగిలింది. అసలు
ఒక డ్రోన్ కెమెరాల ద్వారా అసలు అడవిలో ఏం జరుగుతోంది, ఈ చిరుతలు ఇట్లా బయటికి జనారణ్యంలోకి రావడానికి గల కారణాలు ఏంటి అనేది అన్వేషించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా పలువురు ప్రజా సంఘాలు కావచ్చు, అటు తిరుమలలో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఆ దిశగా టీటీడీ అధికారులు అడుగులు వేయాలని చెప్పి కూడా వారు చెప్తున్నారు. మరి చూడాలి టీటీడీ అధికారులు దీనిపై ఎలా శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది వైశాలి. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త పాలక మండలి అయినా దీనిపై దృష్టి పెట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా బిఆర్ నాయుడు చైర్మన్ గా తీసుకున్న తర్వాత పాలక మండలి సభ్యులందరూ కూడా మారిపోయారు. అయితే ఇప్పటికీ కూడా భక్తులకు ఎటువంటి భయం లేకుండా కాలినడకన వెళ్లే భక్తులకు ఎటువంటి భరోసా ఇస్తారనేది కూడా అందరూ కూడా ఆలోచిస్తున్నారు. మరి దీనిపై పాలక మండలి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, భక్తులకు భద్రత పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారో అన్నది కూడా మనం చూడాల్సింది. అయితే మొత్తానికి ఇటీవల జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే తిరుమలలో జరిగిందో, ఆ తొక్కిసలాట జరిగిన తర్వాత ఇంకా మీదట ఎప్పుడు తొక్కిసలాట జరగకూడదన్న దానిపైనే వారు ఎక్కువగా ప్రధానంగా కేంద్రం మొత్తం భద్రతా విషయంలో చూస్తున్నారు. అయితే మరోవైపు ఈ చిరుతల సంచారాన్ని ఎలా అరికట్టాలన్నది కూడా వారు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ చిరుతల జనారణ్యంలో రాకోకుండా అడవిలోనే ఉండేలాగా శాశ్వత పరిష్కారాలు దిశగా ఏమైనా ఈ పాలక మండలి చూస్తుందా, దానిపై ఆలోచిస్తుందా అన్నది కూడా భక్తులందరూ కూడా వేచి చూస్తున్నటువంటి తరుణం అయితే కనిపిస్తోంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.